ఇప్పుడు సెక్షన్ 498 అనేది ఉంది. 498 కేసు అంటే ఇంకా అదేదో పెద్ద విచిత్రంలాగా చూస్తూ ఉంటారు, భయపడిపోతుంటారు జనాలు. డౌరీ హరాస్మెంట్ కేసు, ఇంకా ఇతర ఫ్యామిలీ ఇష్యూస్కి సంబంధించినటువంటి కేసుల్లో ఈ క్రిమినల్ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ కిందకు సంబంధించినటువంటి కేసులు అవి దుర్వినియోగం అవుతున్నాయి అని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. నిజంగానే దుర్వినియోగం అవుతున్నాయి? ఒకవేళ అయితే దీనికి పరిష్కారం ఏంటి? ఏం లేదండి, 498A అనేది ఈ రోజులలో ఒకప్పుడు ఏంటంటే 1 year 2 years బ్యాక్ 498Aని విచ్చలవిడిగా వాడటము, ఏంటంటే అసలు ఏమవుతుంది ఏంటది దాన్ని చూడటము ఏమీ లేకుండా పోలీస్ వాళ్ళు కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేయించేసి 498A సెక్షన్ని చేయటము, దాన్ని మళ్ళా 498A కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ కంప్లైనెంట్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మదర్ ఇన్లాస్, అంటే హస్బెండ్ వాళ్ళ మదరు లేకపోతే వాళ్ళ సిస్టర్ని వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రాబ్లం అవుతుంది 498Aలో. కాకపోతే ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే 498Aని 1 to 3 months లోపు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ విల్ బి డన్ బై ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇమ్మీడియట్లీ, అండ్ ఆఫ్టర్ 3 months వాళ్ళు ఉంటున్నారా లేదా అని చెప్పి చూసి ఇమ్మీడియట్గా దాన్ని చేయాలి, దాన్ని సాల్వ్ చేయాలి ప్రాబ్లం అనేది 498 అప్పుడు రిజిస్టర్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఓకే.